క్రీస్తు శకం 1949 నవంబర్ 20వ తారీఖున దేవుడు తన కుమారుడైన పొట్నూరి దేవసుందర్రావును ఈ భూమిపైకి పంపించాడు. కొరకే పుట్టాడు అదిగో జయశాలి, ఆ దేవుని కొరకే నిలబడిన వాడి జయశాలి. భయమెరుగక నిలిచెను వీరుడిగా ఈ జయశాలి, వెనుదిరుగక నిలిచి గెలిచినాడదిగో జయశాలి. సమరమే నీ బ్రతుకులో గెలుపుడిగా, నీ బాటలో శౌర్యమే, నీ మాటలో సాహసమేగా, నీ శ్వాసలో దేవుని కొరకే పుట్టాడు అదిగో జయశాలి, ఆ దేవుని కొరకే నిలబడిన వాడి జయశాలి. భయమెరుగక నిలిచెను వీరుడిగా ఈ జయశాలి, వెనుదిరుగక నిలిచి గెలిచినాడదిగో జయశాలి. క్రైస్తవ్యం ఒక మతమని మగాడెవడైనా ఉంటే అది బైబిల్లో నుంచి చూపిస్తే మీ కాళ్ళ కింద దూరిపోతాను రా. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ఛాలెంజ్. కొత్త నిబంధనలో ఎక్కడైనా క్రీస్తు వచ్చిన తరువాత ఆయన గాని అపోస్తలుడు గాని శిష్యులు గాని సంఘము గాని గెంతినట్టుగా ఒక్క రెఫరెన్స్ నాకు చూపించండి, మీ కాళ్ళ కింద దూరిపోతారు. సత్యబోధనే స్థాపించాలని క్రీస్తు సంఘమే నిలబెట్టాలని, బైబిల్ ఒక్కటే మహాజ్ఞాన గ్రంథమని, యేసు ఒక్కడే లోక రక్షకుడని, నిలబడిన వాడు తరబడిన వాడు వెనుతిరగనోడు మన జయశాలి. తప్పన్న వాణ్ణి ఉప్పొంగినోణ్ణి మదమణిచినాడు జయశాలే. తనలోని ఆ దైవ జ్ఞానమే క్రీస్తు విరోధికి ప్రాగమే, నిర్మించినాడు ఒక సైన్యమే కదులుతుంది ప్రవాహమే. విశ్వ విజ్ఞాన సార్వభౌముడిగా నిలిపినది దైవమే. దేవుని కొరకు పుట్టాడు అదిగో జయశాలి, ఆ దేవుని కొరకే నిలబడిన వాడి జయశాలి. ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. మరి ప్రపంచ నాసా శాస్త్రవేత్తలను సవాలు చేసే అద్భుతమైన అంశాన్ని మన ముందుకు తేవడానికి ఆత్మీయ తండ్రి గారు సిద్ధంగా ఉన్నారు. మరి వారికి ఈ సమయాన్ని అందిస్తున్నాం. అందరూ నిశ్శబ్దంగా ఉండి మీ మొబైల్ ఫోన్స్ అన్నిటినీ సైలెంట్లో పెట్టుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. మరి ఆత్మీయ తండ్రి గారు మరి మనకి మంచి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి సమయాన్ని అందిస్తున్నామండి. ప్రియులైన పిల్లలు, చాలా సమయం
దేవునిలో గడిపాం. వెరీ గుడ్, ఆపేశారు, మంచి పని చేశారు. దేవుని మహాకృపను బట్టి పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు అనే 3 అక్షరాల ఫలితం నా జీవితం కావాలని అనుకునేవాడిని. అలాగే ఈరోజు 3 పాతికలు